ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోకో రంగంలో పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బోడపాటి వెంకటేశ్వరరావు వెల్లడి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు హెచ్చరిక. కోకో రంగంలో పెట్టుబడులకు కూటమి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోకో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతుందన్నారు. కోకో సాగు విస్తరణ, నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై సదస్సులో చర్చించామన్నారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయన్నారు. కోకో ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్ కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. ముందుగా కాంక్లేవ్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు. All the elected body representatives, all the honorable MLAs. వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒరే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదే విధానంతో వ్యవసాయం చేస్తే రైతు కుదేలైపోవడం తప్ప రైతుకి మంచి జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రావు. దీన్ని గమనించి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుండాలంటే, రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గడిచిన సంవత్సరన్నర కాలంలో తమ నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలిగిమిల్లి మండలం వంకావారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు సుమారు 1,50,00,000 రూపాయల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నొచ్చుకున్న రోడ్లకు తాము అధికారంలోకి వచ్చాక మహర్దశ పట్టిందన్నారు. గడిచిన సంవత్సరన్నర కాలంలో తమ నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, 27 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారం, అధికారుల సమన్వయంతో పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణరాజు, నాయకులు తమ్మన సాంబశివరావు, దుర్గారావు, పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 30-40 ఏళ్ల బట్టి లేనటువంటి అనేక రోడ్లని రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ రోడ్లు పోసుకుంటూ వస్తున్నాం. ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు 1,50,00,000 రూపాయలతో నూతన రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మా నాయకులతో, లోకల్ ఉన్నటువంటి సర్పంచ్ గారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా చేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలుక్కోకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ బీటీ రోడ్డుకి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు కాన్స్టిట్యున్సీలో మేము నిర్మించడం జరుగుతుంది. బరింకులపాడు నుంచి రాచనగూడెం వరకు, అలాగే బరింకులపాడు నుంచి ఇటు దర్బగూడెం వరకు, అలాగే జీలిగిమిల్లి నుంచి టీ నరసాపురం వరకు, ఇలాగా ప్రతి ఒక్క రోడ్లు కూడా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా 30-40 ఏళ్ల బట్టి ఈ రోడ్లని అతలాకుతలం చేసేసి చీకటిమయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు సంవత్సరన్నర కాలంలో మనం సుమారు 100 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఏదైతే రోడ్ల గురించి ఎప్పుడు సమస్య గురించి చెప్పినా సరే ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే స్పందించి మనకి ఈ రోడ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ముందుగా మన పోలవరం నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ రోడ్లపై ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా గ్రామాల్లో గత సంవత్సర కాలంలో సుమారు 27 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 15 కోట్ల రూపాయలు మేము అర్జీ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా ఎంతో కష్టపడి గ్రామాల అభివృద్ధి కోసం, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు కాన్స్టిట్యున్సీని మరింత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బోడపాటి వెంకటేశ్వర్లు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్, పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరీక్షలు పూర్తయ్యాయని, ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఇవి పూర్తవుతాయని తెలిపారు. థియరీ పరీక్షలకు సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు. అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు సూచించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మార్చి 24వ తారీఖు వరకు మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 15 రోజులు 12 రోజులు 15 రోజులతో కంప్లీట్ అయ్యేటటువంటి ఎగ్జామ్స్ ఈ సంవత్సరం సంస్కరణలు ప్రవేశపెట్టడంతో అన్ని NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా CBSE సిలబస్ ప్రకారం ఫస్ట్ ఇయర్లో అనేకమైనటువంటి నూతన మార్పులు తీసుకురావడంతో పరీక్షా విధానంలో మార్పులు అనేటటువంటివి రావటం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక రోజున ఎగ్జామ్ జరిగినప్పుడు ఉదాహరణకి మ్యాథమెటిక్స్, సివిక్స్, బాటనీ ఒకే రోజు జరిగేవి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఒకరోజు ఒక ఎగ్జామే జరుగుతుంది. దానివల్ల ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటటువంటిది పెరగటం జరిగింది. మనకి ఇప్పటికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటటువంటిది ప్రారంభమైంది, జరుగుతుంది. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఫిబ్రవరి 10వ తారీఖుతో కంప్లీట్ అవుతుంది. థియరీ ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి. ఈ పరీక్ష పేపర్లకు సంబంధించి థియరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేరటం జరిగింది. మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ 8 పరీక్షా కేంద్రాల్లో ప్రశ్న పత్రాలన్నీ కూడా మనం పోలీస్ స్టేషన్లో స్టోరేజ్ చేసి కమిషనర్ గారి ఆదేశం ప్రకారం లాటరీ సిస్టంలో ఏ రోజు ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ రోజు ఉదయం 6 గంటలకి మనకి న్యూస్ ద్వారా తెలియచేయటం జరుగుతుంది. ఏ సెట్ పేపర్లు అనేటటువంటివి మనం ఉపయోగించాలనేది న్యూస్లో కమిషనర్ గారు లాటరీ సిస్టంలో తీసి మనకి అధికారుల ద్వారా తెలియచేయటం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మనకి ఏ రోజు ఏ సెట్ అనేటటువంటిది కమిషనర్ గారి ఆదేశం ప్రకారం తీసి మనం ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయి. ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. థియరీ ఎగ్జామ్స్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆన్లైన్ స్ట్రీమింగ్ అని ఉంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ అంటే మన గూగుల్ సిస్టమ్ ద్వారా ఏ పరీక్షా కేంద్రంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది మనకి కమిషనర్ గారు చూస్తారు, ఆర్జేడీ గారు చూస్తారు, డిఓ గారు చూస్తారు, ఆర్ఓ గారు చూస్తారు. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఈ జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేటటువంటిది ఏ సెంటర్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా పరీక్షకు సంబంధించి అంతా కూడా సర్వం సిద్ధంగా చేసుకోవటం అనేటటువంటి జరిగింది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి సపోర్ట్గా ఉండి పిల్లలకి గైడెన్స్ ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా చక్కగా పరీక్ష రాసి అందరూ పాస్ అవుతారని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. పరీక్ష అనేటటువంటిది చక్కగా ఒత్తిడి లేకుండా రాసినప్పుడే, ఒత్తిడి లేనప్పుడే పిల్లలు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రాయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. వారు మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయా కళాశాలలకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా పిల్లలందరూ కూడా మరి పరీక్షకు సన్నద్ధమయ్యి వారికి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాల్లో ముందుగా వెళ్ళి చక్కగా టెన్షన్ లేకుండా పరీక్ష రాస్తారని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తల్లిదండ్రులకి మా కళాశాల తరఫున అందరికీ కూడా మేము తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సిఐటియు సమావేశం జరిగింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసేందుకు పేరు మార్చి నూతన విధానాలను తీసుకువచ్చిందన్నారు. దీంతో ఉపాధి కార్మికులు ఉపాధిని కోల్పోవలసి వస్తుందన్నారు. అదేవిధంగా కార్మికుల హక్కులను హరింపజేస్తూ నూతన కార్మిక చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. తక్షణమే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లారి మాణిక్యాలరావు, రామచంద్రరావు, వంగ గోపి, బి బాలరాజు, కె రామారావు, బి నాని, వి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున
మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా సిఐటియు కమిటీ తరపున సంతాపం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, అంటే గాంధీ గారి పేరు ఇక ఈ దేశంలో వినపడకూడదని అధికారంలో ఉన్న బీజేపీ చాలా కుట్రపూరితంగా ఆ చట్టాన్ని రద్దు చేశారు. దాని పేరుతోటి ఇంకా ఏదే VBGRMAG అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం వల్ల గతంలో 300 రూపాయలు ఏదైతే వేతనం ఉందో ఉపాధి హామీ చట్టంలో, ఇప్పుడు దాన్ని 178 రూపాయలకి కూడా తగ్గించేశారు. మరి ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ పథకం యొక్క ప్రవేశంతో పేద ప్రజలకు కానీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ పథకం యొక్క నిధులు ఉపయోగపడినాయి. మరి అటువంటి పథకాన్ని పునరుద్ధరించాలని, అలాగే ఏదైతే మొన్న నవంబర్ 21న దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఫలితంగా ఈ రోజున 8 గంటల పనిదినాన్ని 10 నుంచి 12 గంటల వరకు చేయించుకునే దానికోసం అనుకూలంగా ఆ చట్టం మార్పు జరిగింది. దాంతోపాటు ఏదైతే గతంలో ఉన్న వేతనాల కోడ్ కానీ, పరిశ్రమల్లో రక్షణ వ్యవహారాలు కానీ, అలాగే ESI కానీ, ఇటువంటి అన్నీ కూడా ఈ కోడ్లతోటి చాలా దారుణమైన స్థితికి నెట్టవేయబడి కార్మికుల మేలు కోసం ఈ సంస్కరణ చేశామని చెప్తూ ప్రచారాలకు మాత్రం చాలా ఎక్కువగా ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఏదైతే సంక్షేమ చట్టాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ప్రధానంగా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ చట్టం ఏదైతే ఉందో, మరి ఆ నిధులను కూడా రేపు భవిష్యత్తులో ఖర్చు పెట్టుకోకుండా ఉండేదానికోసం ఆ పథకాన్ని కూడా రద్దు అయిపోద్ది. మరి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసే దానికోసం ఈ కార్మిక కోడ్లను ఉపయోగించుకుని ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. దానివల్ల కలిగే యావత్ కార్మిక ఉద్యోగులు అందరికీ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగానే సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని పిలిపించి ఆ పిలుపుని మన పట్టణంలో కూడా వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుతాం. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి రోటరీ క్లబ్ చక్కని వేదికని రోటరీ ప్రతినిధి సిటీకేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా పసల వెంకట సుబ్బారావు, కార్యదర్శిగా సింగంశెట్టి హరిబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో నూతన అధ్యక్ష కార్యదర్శులను రోటరీ ప్రతినిధులు అభినందించారు. క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, కార్యదర్శి సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. అప్పటి వరకు క్లబ్ కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గత 4 దశాబ్దాలుగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అజరామరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చారిటరీ సభ్యులు చామర్తి శ్రీరాములు, బండార సత్యనారాయణ, KLN ధనకుమార్, దాకారపు కృష్ణ, GA ప్రసాద్, మాణిక్యాలరావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి రోటరీ క్లబ్ గురించి ప్రజలందరికీ తెలుసు. గత 44 ఏళ్ల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజలకు చేరువైనది. అలాగే నిజమైన లబ్ధిదారులు ఎవరిని గుర్తించి చేస్తున్నది ఇంటర్నేషనల్ సంస్థ. ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు. అంటే రేపు వచ్చే 2026 జూలై 1 నుంచి 2027 జూన్ 30 వరకు జరిగే ఈ అకాడమిక్ ఇయర్కి నా పక్కనే ఉన్న సుబ్బారావు గారు, పసల సుబ్బారావు గారు ప్రెసిడెంట్ గాను, అలాగే సెక్రటరీ సంగంశెట్టి హరిబాబు గారు సెక్రటరీగా ఏకగ్రంగా ఎన్నుకోవడమైనది. వాళ్ళు కొత్త మెంబర్స్ అయిన ప్రతి కార్యక్రమం, ఇప్పటికే ఈ ఇయర్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి తప్పకుండా అటెండ్ అవుతున్న వ్యక్తులుగా మేము గుర్తించి సీనియర్ రోటరీలు అందరూ కలిపి వీరైతే ఖచ్చితంగా మన క్లబ్కి న్యాయం చేస్తారు, ఇంకొంచెం ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని గుర్తించి వారిద్దరిని కూడా ఏకగ్రంగా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాజకీయం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఈ రోటరీ క్లబ్ యొక్క సీనియర్స్ యొక్క సలహాలు, సూచనలు, కాన్ఫరెన్స్ అన్నీ ఉపయోగపడతాయి. ప్లస్ నేను ఏదైనా ఎవరికైనా ఎదుటి సమాజం కోసం నేను సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి నిజమైన లబ్ధిదారులకు చేర్చే ఏకైక సంస్థ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రోటరీ క్లబ్. దయచేసి సభ్యులుగా జాయిన్ అవ్వాలని ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గత 3 దశాబ్దాలుగా మీడియా ద్వారా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న జర్నలిస్ట్ KS శంకర్రావును ప్రభుత్వ మీడియా అక్రిడిటేషన్ మెంబర్గా నియమించడం హర్షణీయమని పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని వారాహి మూవీ క్రియేషన్స్ కార్యాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సమైక్య ఆధ్వర్యంలో
శంకర్రావును జర్నలిస్టులు ఘనంగా పూలదండలు, బొకేలు అందించి దుశ్శాలువతో సత్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ కెవి రమణారావు అధ్యక్షులుగా జరిగిన ఈ అభినందన సత్కార కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ తాను జిల్లా అక్రిడేషన్ కమిటీలో ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకరించిన సహచర జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రిడేషన్ మంజూరులో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించే ఆలోచనలో ఉన్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కె వెంకటరెడ్డి, ఫెడరేషన్ నియోజకవర్గం కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తూరి రవికిరణ్, డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు కలపాల శ్రీనివాస్, సినీ డైరెక్టర్ బి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధిగా నేను ఏలూరు జిల్లా అక్రిడేషన్ కమిటీలో స్థానం సంపాదించగలిగాను. మరి దీని వెనుక నాకు సపోర్ట్ చేసిన జర్నలిస్టులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా మరి అక్రిడేషన్ కమిటీలో స్థానం ఎవరికి దక్కలేదనేది సీనియర్లు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి నా సేవలను గుర్తించి మా యూనియన్ అదేవిధంగా ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను నా సేవలను జర్నలిస్టులందరికీ అందిస్తానని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా మరి చాలా జర్నలిజం పోకళ్ళు ఉన్నాయి. ఇంకా మీరంతా మంచిగా ముందుకు వెళ్ళాలంటే కొంత శిక్షణ అవసరం. ఈ శిక్షణలో మరి ఇందుకు నేను ముందుంటాను. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మన ప్రాంతంలో శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన చింతలపూడి నియోజకవర్గం జర్నలిస్టుల అసోసియేషన్ ఫెడరేషన్ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, అదేవిధంగా మిగతా సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మీ సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని మీ అందరి సంక్షేమానికి, మీ అందరి శ్రేయోభిలాషిగా నేను వినియోగించుకుని మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సదా మీ సహకారం కోరుతూ. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ అని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రగళ్లపాటి కాశీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు నివాళులర్పించారు. దీనిలో భాగంగా జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రగళ్లపాటి కాశీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రముఖ పాత్ర వహించారన్నారు. తన పోరాట ప్రతిమ, ఆశయాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సెక్రటరీ మహంకాళి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ తడికమల రామతారకం, టౌన్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దోపగుంట్ల బాపిరాజు, సెక్రటరీ గొల్లపూడి శ్రీనివాసరావు, కోశాధికారి కర్పూరం జనార్దన్, సేమకుర్తి శ్రీనివాసరావు, మాతు రాజా, గొల్లపూడి కామరాజు, మహంకాళి రాజా, కొదమూరి శేఖరం, మహంకాళి మధు, పవన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజున గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అంటే తెలియని ఉన్నట్టు ఎవరు ఉండరు. బ్రిటిష్ వాళ్ళని పిచ్చి కుక్కలను తరివి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. ఇవాళ స్వతంత్రం అంటే ఏం తేలికేం రాలేదు, ఎంత కష్టపడితే వచ్చిందన్నది. కనీసం ఇటువంటి రోజునన్నా ఆయన్ని మనం గుర్తుంచుకుని
ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని చెప్పని నా మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద టౌన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఆయన చేసిన సేవలు అందరికీ, మన భారతదేశం అందరికీ కూడా, ప్రపంచాన్ని అందరికీ తెలుసండి. 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పిచ్చి కుక్కలు తరిమినట్టు తరిమి భారతదేశం సరిహద్దులు దాటించిన ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ముడు అని చెప్పి సభ సందర్భంగా చెప్తున్నామండి. మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున దండవారు నివాళులు అర్పించడం జరిగిందండి. ఇది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్న విగ్రహాల గురించి పూలమాలలు వేసి వాళ్ళకు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందండి. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం జంగారెడ్డి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిట్టింగ్ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు. 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు. 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు. 11% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు. 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ. 9% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ వెల్కమ్ బ్యాక్. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ హోంగార్డుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు భరోసా అని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 4 హోంగార్డుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎస్పీ నియామక పత్రాలను అందజేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి కారుణ్య నియామకాల ద్వారా అవకాశం పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పోలీసు వ్యవస్థలో భాగస్వాములై ప్రజలకు ఉపయోగపడేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఆర్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫెక్షన్ ఏదైతే మన తొందర సార్ రోజు చేసేవాళ్ళు సార్ సడన్ గా జాండీస్ వచ్చి బయట పడేసి పడ్డాడు సార్. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి భయం వేసి బయట పోలేదు సార్, వెళ్ళలేదు. మామూలుగా టాబ్లెట్లు తీసేది జాండీస్ డిటెక్ట్ చేయకపోతే చాలా దగ్గర తీసుకొచ్చాను సార్. నారాయణ మీకు తెలియదు చదువుతున్నారు కదా అంటే మా హాస్పిటల్ అంటే భయం. మెడికల్ షాప్ వెళ్ళి మనం మెడిసిన్ లాస్ట్ టైంలో జాండీస్ వచ్చింది సార్, తగ్గింది. అలా 1 month 15 days హాస్పిటల్లో కూడా రికవర్ కొంచెం వచ్చినాక హార్ట్కి గ్యాస్ అందిస్తుంది. ఓకే సినీ రంగానికి అభిమానులకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవల చరిత్రలో నిలిచిపోయాయని పలువురు ప్రముఖులు కొనియాడారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో అభిమానులు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఘట్టమనేని ఆదిశేషగిరిరావుతో కలిసి కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వెనిగల రాము మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో పలు ఘట్టాలను స్మరించుకున్నారు. తమ అభిమాన నటుడి విగ్రహావిష్కరణలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయన మనవడు జయకృష్ణ కూడా ప్రజల మన్ననలు పొందుతూ తాతకు తగ్గ మనవడిగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మహేష్ యువసేన అధ్యక్షులు బవరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాకెంతో ఆప్తమిత్రులు అశ్విని దత్ గారు, ఆశేషగిరిరావు గారు, జమినీ కిరణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నేను ఎంతో అభిమానించే హీరో కృష్ణ గారి మనవడితో సినిమా హీరో ఇంట్రడక్షను, అలాగే హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ, ఆ 2 సందర్భాలు కలిపి చేయటం అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను కూడా చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్ తోటి అత్యంత అనుబంధం ఉంది. దీంట్లో అంటే ఒక కల్ట్ కింద ఉండేది గుడివాడలో కూడా. ఓకే, మాకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ సుధీర్ మధు, వీడు హెచ్డిఎఫ్సి రీజనల్ మేనేజర్ ఫర్ 3 states, అలాగే మా శివాజీ, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి సైకిల్ లెక్కేసుకుని వచ్చేవాళ్ళు అనమాట. సినిమా రీసెస్లోనూ దీంట్లో నన్ను ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి అనేది. విజయవాడ నగరంలో, అందులో సినిమాకి కేంద్రమైన లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ, ఇది చాలా గొప్ప ఆనందకరమైన విషయం. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం చెరిగిపోనిది. ఎందుకంటే నాకు కృష్ణ గారితో ఉన్న అనుబంధంలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమయ్యా బెజవాడ అట్టా ఉంది అని కోరుకునేవాళ్ళు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విజయవాడలో అందించారు. ఏ ఫంక్షన్కైనా విజయవాడ వచ్చి థియేటర్లో చూసి సినిమా చూసి వెళ్ళడం ఆయన ఆయనవాది. కృష్ణ గారు ఎంత అభిమానిస్తారో వారి కుటుంబం కూడా విజయవాడను అంతే అభిమానిస్తుంది. వారి మనవడే అయిన జయకృష్ణని కూడా ఇక్కడికే తీసుకొచ్చి లాంచ్ చేపించి వారికి విజయవాడ మీద ఉన్న అభిమానాన్ని మరొక్కసారి చెప్పారు.
పునరావాస కాలనీలో మౌలిక వసతుల మెరుగుకు కృషి చేస్తామని డిఎల్పిఓ సుబ్బరాయన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీలోని చల్లవారిగూడెం పునరావాస కాలనీలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పునరావాస కాలనీని ప్రత్యేక పంచాయతీ చేయాలని, ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యుని నియమించాలని, యువతకు జీవనోపాధి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మాట్లాడుతూ ప్రత్యేక పంచాయతీగా చేయాలని కాలనీకి చెందిన కొందరు జిల్లా కలెక్టర్కు PGRSలో విన్నవించారని చెప్పారు. కాలనీలో ఉపాధి నిమిత్తం జడ్పీ నిధులు 10 లక్షలు మంజూరు చేస్తామని జడ్పీటీసీ సభ్యుడు పొల్లాడి బాబ్జీ చెప్పడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పర్వదిన సందర్భంగా శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, సాయం సంధ్యా హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మాఘ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఆలయంలో 84వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కుమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికిన రాంబాబు, పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, జీవీకేఎస్ రాజు, షేక్ షాను, కోర్పురి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని ప్రతిష్ఠించింది మనం పౌర్ణమి రోజున. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎంతో రంగరంగ వైభవంగా చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో జరుగును. దీనికి 50 మంది భక్తులు వచ్చి ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. అలాగే అమ్మవారికి వెండి చీర చేయాలని ఆలయ కమిటీ తరపున, ముఖ్యంగా మహిళా కమిటీ తరపున మేము సంకల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే అమ్మవారికి వెండి చీర ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే వెండి ధన రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ మీరు అమ్మవారి వెండి చీరకి సహకారాలు ఇవ్వాలని, అమ్మవారి దివ్యాశిష్యులు మీ అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ తరపున జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గున్నాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంపం విజయరాజుల సహకారంతో తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్కవరం వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నియోజకవర్గంలోని పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మ గురునాథన్ రెడ్డి, సయ్యద్ మస్తాన్, మునకాల లక్ష్మణ్ రెడ్డి, పత్తి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. తన ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జైవరపు శేఖర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన షేక్ అయాన్, ఫాతిమా మునిషా దంపతులు సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ ఇటీవలే వివాహం చేసుకున్న అయాన్, ఫాతి మునిషా దంపతులు సేవా కార్యక్రమం చేయాలనే తలంపుతో వారి స్నేహితుడు తాడువాయి సెక్రటరీ సునీల్ ద్వారా తమ ఆశ్రమానికి ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ ఆశ్రమంలో ప్రస్తుతం 25 మంది వృద్ధులు, వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆశ్రమ నిర్వహణకు సహకరించాలని ఈ సందర్భంగా శేఖర్ విజ్ఞప్తి చేశారు. షేక్ అయన్ గారు
ఫాతిమా మునీర్ గారు నూతనంగా పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆ శుభ సందర్భంలో ఒక అనాథాశ్రమానికి వాళ్ళ తీర్పు గుర్తుగా సహాయం చేయాలని మాకు 10,000 రూపాయలు ఈరోజు మా సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకి విరాళంగా అందజేశారు. వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఆశ్రమం అందరి తరపున దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివక్షతను అంతం చేయడం అంటే గౌరవాన్ని కాపాడమేనని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాన్ ఖాన్ తెలిపారు. స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగ్యానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా కుష్టి వ్యాధిపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏ మాత్రం లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శశికళతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ చేస్తున్నామండి. ఎందుకంటే స్పర్శలేని మచ్చలు ఉంటాయి కదా, మీకు తెలిసిన అందరికి స్పర్శలేని మచ్చలు అంటే తెల్ల మచ్చలు ఉంటాయి కదా, తెల్ల మచ్చలు కొంచెం రంగురంగులు ఉండే మచ్చలు ఉంటాయి. అవి మనకి ఏమనుకుంటామంటే సోపు మచ్చలు లాగా అనుకుంటాం మనం. కానీ సోపు మచ్చలు అవి ఏంటో మనం ముందుగా మీరు చూపించుకుని ఎర్లీగా మీరు దాన్ని గుర్తించుకుని మాకు చెప్తే మేము ఎర్లీగా గుర్తించి ఏ మచ్చలు అనేది మీకు మేము చెప్తాం అనమాట. అది దాన్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసి ఏ మచ్చలు అనేది చెప్తాం మీకు. అది ముందుగా గుర్తిస్తే కుష్టి వ్యాధిని నిర్మూలించడానికి మనకి టైం సరిపోతుంది. మనం ఎక్కువగా అవ్వకుండా చేతులు, వేళ్లు, కాళ్ళు అటువంటి అన్ని రాలిపోకుండా, ఇలా చేతుల్లో ముడిచిపోకుండా ఉండేటట్టుగా అంతవరకు వెళ్లకుండా ఎర్లీగానే మనం గుర్తిస్తే దాన్ని చాలా వరకు మనం మందుల ద్వారా నయం చేయొచ్చు. దీనివల్ల మీ అందరికీ మేము ఇది అవగాహన కల్పించడం అనమాట. అలాంటి మచ్చలు ఏమైనా ఉన్నా సరే మీరు మాకు కానీ ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్ గారికి కానీ ఎవరికైనా చెప్పినా సరే వాళ్ళు మాకు చెప్తారు. మేము వచ్చి మిమ్మల్ని చూసి పైన డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ గారు మేము చెప్తాము. డాక్టర్ వచ్చి మీకు టెస్ట్ చేస్తారు. అదే విధంగా మచ్చ మీకు చెప్తారు. ఓకేనా? ఇలా మీరు అవగాహన కలిగి ఉండాలని ఈ ర్యాలీ పెట్టాము. మార్కెట్లో శుక్రవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,74,000 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,80,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,28,850 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 3,400 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 3,740 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోకో రంగంలో పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బోడపాటి వెంకటేశ్వరరావు వెల్లడి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు హెచ్చరిక. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.